చెక్ చేసుకుంటారా? అయ్యో, ఊపిరి ఆగిపోయినంత పని అవుతుందో తెలుసా? వదలండి. అబ్బా, మళ్ళీ కౌగిలించుకుంటున్నారేంటండి? అబ్బా, ఎముకలు విరిగిపోతున్నాయండి. వదలండి అమ్మా, వదలండి. అబ్బా అబ్బా, అయ్యో, కష్టపడి చేతులు నిండా గాజులు వేయించుకున్నాను. కాసేపైనా వాటిని ఉండనివ్వండి. వదలండి ప్లీజ్. పరుగులు ఎటుకేసి. అయ్యయ్యో, ఎంత మీరు తెచ్చిన పువ్వులైతే మాత్రం ఇంతలో నలిపేస్తారా? పాపం అండి, పువ్వులు ఎంత బాధపడతాయి. ఛీ, మీరు మీ మోటు సరసం కాస్త ఆగండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడకుండా అన్ని సైలెంట్ గా చేసేస్తారు. అబ్బా, అలా కొరికేస్తారేంటండి? ఇది ఆడపిల్ల బొగ్గు అనుకున్నారా, లేక ఆపిల్ పండు అనుకున్నారా? దేవుడా, అయ్యో ఏమండి, ఇది 2వ రాత్రేనండి. ఇంకా చాలా రాత్రులు ఉన్నాయి. వదలండి, వదలండి ప్లీజ్. ఏమండి, వదలండి. అయ్యో ప్లీజ్. ఊరిది నేసాలు. ఇదిగో, మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఇలా చేస్తే నేను మీ దగ్గర ఉండను. మా ఇంటికి వెళ్ళిపోతాను. మా మామ్ దగ్గరే ఉంటాను. మళ్ళీ మీ దగ్గరికి రాను. నన్ను మా మామ్ గాజు బొమ్మలా చూసుకుంటే మీరేమో రబ్బర్ బొమ్మలా ఆడుకుంటున్నారు. అసలు అయ్యో దేవుడా, ఇందాకే కదండి భోజనం చేశారు. మళ్ళీ నా లిప్స్టిక్ ఎందుకండి తింటున్నారు? అక్కడ చూడండి. మీకు అస్సలు సిగ్గులేదు. ఇది రొమాన్స్ కాదు, వైలెన్స్. మన మాటలు వినడానికి మా మామ్ అది పెట్టింది, అందుకే యాక్టింగ్. అందుకై డ్రామా చెప్తా. మీది రాక్షసి ప్రేమ. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు బాబు. వాళ్ళ కాదంటే వదులుతాననుకుంటున్నావా? నెవర్. ఫస్ట్ నైట్ లా సెకండ్ నైట్ కూడా సక్సెస్ అవ్వాల్సిందే. లైట్స్ ఆఫ్. మన ప్లాన్ వర్కౌట్ అయింది. చూస్తున్నారు? ఏం లేదు. గుడ్ నైట్. ఏమండి, బెడ్ పైన పడుకోండి. నా పక్కన నువ్వు లేనప్పుడు నేను ఎక్కడ పడుకుంటే నిత్యం? అంటే మీకు కింద పడుకోవడం అలవాటు లేదని? ఏది అలవాటు ఉండదు, మన అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. ఎందుకు నన్ను బాధ పెడతారు? ఏ
నేను బాధపడట్లేదా? నీ బాధ నాకు చెప్పు. చిన్న తలనొప్పి వచ్చినా మీ అమ్మని వెంట తీసుకెళ్తాం. నీ నొప్పి నా నొప్పి కానప్పుడు నేను ఎలా ఉంటే నీకెందుకు నిత్య? ఎంతగానో ప్రేమించుకున్నాం, గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాం, కానీ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నాం. బయట నటిస్తున్నాం. మన లైఫ్ ఇలా ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఈ 4 గోడల మధ్య ఒకరికొకరు ఏమీ కాకుండా పరాయి వాళ్ళ ఉండాలంటే ఎంత పెయిన్గా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. వద్దు నిత్య, తలుచుకుంటే తరిగిపోయే బాధ కాదు ఇది, పెరిగే నొప్పి. నిద్రపో. నన్ను క్షమించండి. ఇంకొక్క రోజు గడిస్తే చాలు మీ ప్రాణమైన నిత్య మేడం మీ దగ్గరికి వస్తుంది. మీరు కోరుకుంటున్న సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తుంది. ఈ 24 గంటలు ఓర్చుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన నేను మీ కంటికి ఎప్పటికీ కనిపించను. శాశ్వతంగా దూరం అవుతాను. హలో, మార్నింగ్ బేబీ. ముందు న్యూస్ చెప్పు మామ్. గుడ్ న్యూస్ బేబీ, సెకండ్ నైట్ కూడా సక్సెస్. రియలీ? ఎస్ బేబీ, వాళ్ళ మాటలు నేను వినలేకపోయాను. ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు, నో డౌట్. ఓకే మామ్, థర్డ్ నైట్ కూడా సక్సెస్ కావాలి. డెఫినెట్లీ బేబీ. 3 నైట్స్ కాదు, 5 నైట్స్ అయినా వాళ్ళు అలాగే ఉంటారు. ఎనఫ్ మామ్, 3 నైట్స్ చాలు. 4th నైట్ నుంచి జై పక్కన నేనుంటాను. ఆ నైట్ నాకు ఫస్ట్ నైట్. అలాగే బేబీ, ఇక నువ్వేం వరీ అవ్వకు. అంతా మనం అనుకున్నట్లుగానే జరిగిపోతుంది. థర్డ్ నైట్ ఫినిష్ అవగానే మంగ ప్లేస్లోకి నువ్వు రావడం, మంగ ఊరెళ్ళిపోవడం జరుగుతుంది. ఆల్ హ్యాపీస్. ఓ పంచే, మంగని జైని ఈరోజు మనింటికి తీసుకొచ్చేసే. ఎందుకు బేబీ? థర్డ్ నైట్ మనింట్లో ప్లాన్ చేద్దాం. తెల్లవారుగానే నేను చేంజ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. యూర్ రైట్ బేబీ. మంగ నువ్వు ఎక్స్చేంజ్ అవ్వడం మన హౌస్లోనే ఈజీ. ఫైన్, తీసుకొస్తాను. బయలుదేరే ముందు కాల్ చేస్తాను. కేర్ఫుల్గా ఉండు. నువ్వు జై కంట పడకూడదు. డోంట్ వరీ మామ్. మన ఇంట్లో ఉన్న నన్ను జయ్యే కాదు, ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. ఆ సంగతి నాకు వదిలేసి థర్డ్ నైట్ ఫెయిల్ అవ్వకుండా చూడు. ఈ రోజుతో ఆ మంగని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. జై నేను హ్యాపీగా ఉండాలి. అలాగే జరుగుతుంది బేబీ. మంగకా ఇంట్లో ఇదే లాస్ట్ డే. రేపటి నుంచి నీకు
నిత్య జై ఏయ్ నిత్య జై నిత్య ఏయ్ నిత్య ఈవిడేంటి పొద్దున్నే వాళ్ళ డోర్ కొడుతుంది? నిత్య ఏంటి పిన్ని? బావుందమ్మా. ఇంట్లో పూజ పెట్టుకుని బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్ర లేవకుండా లేపి నన్ను ఏంటి పిన్ని అని అడుగుతున్నావా? లేచి చాలాసేపు అయింది పిన్ని. మరి బయటికి రాకుండా రూమ్ లో యోగా చేస్తున్నావమ్మా? మ్, లేదు పిన్ని. తొందరగా తెవలండి, పూజ మొదలు పెట్టాలి. సరే పిన్ని. ఏ నిత్య తలుపుతి. జై కింద పడుకున్నాడేంటి? జై జై ఏంట్రా కింద పడుకున్నావు? జై కింద పడుకున్నాడా? అంటే వీళ్ళకి నిన్న రాత్రి సెకండ్ నైట్ అవ్వలేదా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత దారుణం! అమ్మమ్మా, అన్నయ్య, వదినా, ఏమండి, అందరూ రండి. అమ్మమ్మా, తొందరగా రండి. ఏమైంది? అమ్మమ్మ, జై కింద పడుకున్నాడు. కింద పడుకోవడం ఏంటి? జై నిత్య, బయటికి రండి. అంటే జై మంగ ఇద్దరు కలిసి నన్ను చీట్ చేశారా? ఎందుకు కింద పడుకున్నావరా? చెప్పు జై, ఎందుకు పడుకున్నావు కింద? ఏమైంది బాబు? ఎందుకు కింద పడుకోవాల్సి వచ్చింది? బెడ్ సరిపోక కింద పడుకున్నావా? పెళ్లంతో పడక కింద పడుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఏముందమ్మమ్మా, ఇద్దరికీ గొడవై విడివిడిగా పడుకున్నారా అని అడుగుతున్నాను. మరే పడనప్పుడే కదా పడకలు వేరయ్యేది. ఏంటి రెండో రోజుకే గొడవలా? ఏంటి జై, నిత్యా నువ్వేమన్నా గొడవ పడ్డారా? నిత్య, చెప్పమ్మా, జైకి నీకు ఏమైనా గొడవైందా? అయితే అయింది. ఆడది బెడ్పై పడుకుని మగాడి కింద పడుకోవడం ఏంటి? అవునవును, ఎంత గొడవైనా ఎడమొఖం పెడమొఖంగా పడుకోవాలి కానీ ఒకళ్ళు కింద ఒకళ్ళు పైన పడుకుంటారా? ఏమండి స్వరూప గారు, ఇదేనా మీ పెంపకం? ఇంతేనా మీరు నేర్పిన సంస్కారం? పట్టు పరుపులపై పడుకున్న వాణ్ణి కటిక నేలపై పడుకొనిస్తారా? మా ఇంట్లోనే ఇలా చేస్తే రేపు మీ ఇంట్లో ఇంకెలా చేస్తారు?
ఎంత డబ్బుంటే మాత్రం ఆడది ఆడదే, మగాడు మగాడే. ఆడదానిపై మగాడిది ఎప్పుడూ పై చేయిగా ఉండాలి తప్ప ఆడది పైన ఉండటమేంటి? మన ఇంట వంట ఉందా? మావయ్య అత్తయ్య మీరు కాస్త ఆపుతారా? నిత్య చెప్పే. ఏంటి నన్ను చూస్తున్నావు? చెప్పు. అందరితో మాట్లాడిపించుకోవడం అవసరమా? చెప్పే నిత్య. ఎందుకే నేను ముందే చెప్పాను ఇలాంటి విషయాలు వీళ్ళ దగ్గర దాచకూడదని. దాస్తే ఇలాగే జరుగుతుందని. విన్నావా? ఇప్పుడు చూడు, అలాగే జరుగుతుంది. అందుకే ఏదైనా క్లారిటీగా ఉండాలి నిత్య. ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు. చెప్పే. చెప్పు నిత్య. ఆ సీక్రెట్ దాచితే మనకే నష్టం. అపార్థాలు, అపోహలు, అవమానాలు, అనుమానాలు, ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటికీ ఆనకట్ట వేయాలంటే నువ్వు చెప్పాలి. జై చెప్పమంటున్నాడు కదా నిత్య, ఏమైందో చెప్పు. మీ ఇద్దరికి గొడవైందా? మీ ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ అవ్వలేదా? చెప్పు నిత్య. తను చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుందండి. పోనీ మీరు చెప్పండి. ఆ? నేనేం చెప్పాలి జై? మీకు తెలుసు కదా. నాకేం తెలుసు? పెద్దవారు, మీరు కూడా మొహమాట పడితే ఎలాంటి? ఏమంటున్నావు జై? అంటే మీరేం వినలేదా? వినడం ఏంటి? ఐ మీన్ మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? మీరేం వినలేదా? లేదు. ఓకే, నిత్య చెప్పట్లేదు, మీకు తెలియదంటున్నారు. ఇక తప్పేదే ఉంది, నేనే చెప్పేస్తాను. ఏ నిత్య, చెప్పేమంటావా? అబ్బా నాన్సుకుండా చెప్పే అల్లుడు, ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చెప్తాను, కాస్త ఆగండి మోయ. జేజీ, మీ పెళ్ళైన కొత్తలో తాతయ్య నువ్వు బెడ్ పై కాకుండా కింద పడుకునే అవసరం ఎప్పుడైనా వచ్చిందా? పట్టె మంచం విరిగిపోయినప్పుడు ఓసారి వచ్చిందిరా. డాడ్, మీకు? నో జై, ఆ అవసరం ఇప్పుడు రాలేదు. మావయ్య అత్తయ్య మీకు? మా గురించి ఎందుకు లేరా, ముందు నువ్వెందుకు కింద పడుకున్నావా చెప్పు. అందుకే అత్తయ్య. అందుకంటే ఎందుకు? జేజీ తాతయ్య ఎందుకో మేము అందుకే. అంటే మంచం విరిగిపోయి కింద పడుకున్నారా? ఇంత స్ట్రాంగ్ ఫర్నిచర్ ఉన్న కాలంలో కూడా ఇలాంటి వింతలు జరుగుతాయా? బై గాడ్ సేక్ అలా జరిగిపోయింది మావయ్య. నైట్ వాళ్ళ మాటలు విన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. థ్యాంక్ గాడ్ సెకండ్ నైట్ కి బ్రేక్ పడలేదన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ విషయం 10 మందితో పంచుకునేదా? అందుకే సిగ్గుపడి నిత్య చెప్పలేదు, సిగ్గు విడిచి నేను చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమవుతాయా? హడావుడి చేసావు కదా, చెప్పు. మీరు బావుంటే చూడాలని కోరుకుంటాం కానీ గొడవలు పడి విడిపోవాలని కోరుకుంటావట్రా? పట్టుపరుపుపై పడుకునేవాడివి నువ్వు కింద పడుకునేసరికి బాధేసాల అన్నాను, అంతే. ఇప్పుడు అసలు విషయం తెలిసిందిగా, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. త్వరగా పూజ మొదలు పెట్టాలి. కమ్ నిత్య.
చారీ చారీ